యాక్షన్. పైకి మొత్తం చాలా బాగుంది అన్న. బాలకృష్ణ గారు ప్యూర్గా దింపేశారు, మీకు ఎక్కడ నెగిటివ్స్ లేవు. మీరు ఫస్ట్ హాఫ్ చూసి మొత్తం ఆయన గురించి పాజిటివ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అన్నారు కదా. ఈ సెకండ్ హాఫ్ మొత్తం ఆయన పడ్డ కష్టాలు, ఆయన్ని వెన్నుపోట్లు, నెగిటివ్సే ఎక్కువ ఉన్నట్టు. ఆయన నెగిటివ్స్లో నుంచి కూడా ఎలాగ పాజిటివ్ తీసుకుని ఎంత పైకి వచ్చారు అనేది ఎన్టీఆర్ గారు బాగా చూపించారండి. అదంతా సపోర్ట్, ఆయన అంత నెగిటివ్స్లో కూడా బాగా రావడానికి గల సపోర్ట్ ఆవిడ బసవతారకం గారు. ఆయన సపోర్ట్ వాళ్ళిద్దరిది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదండి, మీకు మాకు 2 కోరికలు ఉంటాయి బావా ఒకటే కోరిక. సినిమా మొత్తం అదే క్యారీ ఓవర్ చేశారండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సపోర్ట్ మాత్రం సూపర్, ఎక్సలెంట్. రానా గారు యాక్టింగ్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు. మన పాజిటివ్ అంటే ఆయన క్యారెక్టరే పాజిటివ్ అయి ఉండొచ్చు, మనమే తప్పుగా అనుకుంటున్నామేమో అనుకున్నాం. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు కదండి, మీరు మేము అప్పుడు లేము. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా ఉండినో మనకి అంటే ఇప్పటివరకు వచ్చిన సోఫార్ అయితే చంద్రబాబు నాయుడు గారు, బసవతారకం గారు చనిపోయినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన రోలు, అప్పుడు ఎమ్మెల్యే కాదు, సో అప్పటి వరకు ఆయన రోల్ చాలా బాగుంది. తర్వాత సీట్ వచ్చాక ఏమైందనేది మనకి తెలీదు. అది మేబీ లక్ష్మీ సెంటర్లో చూడొచ్చు. నెక్స్ట్ వీక్ వచ్చి చెప్తాను ఏముంది. సినిమా చాలా బాగుందండి. మనం ఫస్ట్ పార్ట్తో పోల్చుకుంటే సెకండ్ పార్ట్లో చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్లో ఓన్లీ మనకి ఎలివేషన్ వరకు మాత్రమే తీసుకున్నారు, అంటే క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి, ఆయన జీవితాన్ని ఊరికే చూపించడానికి 3 hours ఊరికే తీసుకున్నారు. సెకండ్ పార్ట్లో మాత్రం చాలా బాగుంది. కాకపోతే ఇంకా 2 hours ముగించడం అనేది మాత్రం నచ్చలేదండి. అంటే మన మహానాయకుడు అంటే ఆయన రాజకీయ జీవితం మొత్తం చూపిస్తారేమో అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ మొత్తం చూపించలేదు. స్టార్టింగ్ ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత మొదటి 3 ఏళ్ళు మాత్రమే, అంటే మన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి సొంత గవర్నర్ని పెట్టేసి బర్తరఫ్ చేస్తారు. బర్తరఫ్ చేసి మళ్ళీ బర్తరఫ్ చేసిన తర్వాత దాన్ని ఎదిరించి మనం ఢిల్లీకి వెళ్ళి మన వాయిస్ వాళ్ళకి వినిపించి మన ఎమ్మెల్యేలందరినీ నిలబెట్టుకొని మళ్ళీ మన ప్రభుత్వాన్ని మనం ఎలా తెచ్చుకున్నాం అన్న ఒక్క ఎపిసోడ్ మాత్రమే తీసుకున్నారు. ఇది ఏంటంటే స్టార్టింగ్ మనం చూసాం, బసవతారకం గారి విజన్లో సినిమా స్టార్ట్ అవుతుంది, అదే బసవతారకం గారి విజన్లోనే ఎండ్ అవుతుంది. ఆవిడ చనిపోవడంతో సినిమా ఆపేశారు. అటు కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి అంటే 89 వరకు రాజకీయాలు ఇంకా బాగా జరిగాయి, 86 తర్వాత ఇంకా చాలా పరిణామాలు జరిగాయి, అవన్నీ చూపించలేదు. నాదెండ్ల భాస్కరరావు కానీ విలన్గా చూపించేది ఏం లేదు, ఆయన చేసిందే చూపించారు. ఆయన పర్సనల్ గ్రేస్తో ఏమి చేయడు, అంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆయన రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు. ఈయనేంటంటే ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ఆయనకున్న విజన్ని డైరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన సొంత నిర్ణయాల్ని అంటే చెప్తారు. కాకపోతే మామూలుగా ఏదైనా ఒక వర్క్ చేయాలనుకోండి, అందరి ఒపీనియన్ తీసుకొని తర్వాత ముందుకెళ్తారు కదా మామూలుగా అడ్మినిస్ట్రేషన్లో. అలా కాకుండా ఈయన డైరెక్ట్గా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈయన డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళిపోతాడు కదా. అదేంటంటే కొంతమందికి నచ్చదు, మామూలు ప్రతి ప్రభుత్వంలో ఉన్నదే. కాకపోతే ఏంటంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడారు ఎన్టీఆర్ గారు అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో మాత్రం కృషి సక్సెస్ఫుల్ అయ్యారు. లేదు, రాజశేఖర రెడ్డి గారిని ఏమాత్రం నెగిటివ్గా చూపించారు. ఆయన ఆ రోజుల్లో ఏంటంటే ఎక్స్ పార్టీలో ఉన్నారు, ఆయన కొంతమంది ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, ఆయన నార్మల్గా చూపించారు, ఆయన వర్క్ ఏంటి ఆయన చూపించారు. రాజశేఖర్ గారిని చేసింది ఏం లేదండి. నేను చంద్రబాబు గారిని బాగా ఎలివేట్ చేశారు. క్యాంప్ రాజకీయాలు అంటాం కదా, ఆ క్యాంప్ రాజకీయాలు అనేది ఎలా జరుగుతాయి అంటే ఎమ్మెల్యేని హోల్డ్ చేసుకోవడం అనేది ఒక పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం ఆ రోజున్న పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే మనకు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు కోసం ఎలా తపన పడ్డారనేది ఆ రోజుల్లో క్యాంప్ రాజకీయాలు అనేది కరెక్ట్. ఈ రోజుల్లో అంటే స్వార్థం కోసం జరుగుతున్నాయి, అది వాస్తవం అందరికీ తెలిసింది. కాకపోతే క్యాంప్ రాజకీయాలు ఎలా జరుగుతాయి అనేది బాగా చూపించేది. ఎటువంటి ఎఫెక్ట్ పడదండి, నథింగ్, ఏం లేదు. చంద్రబాబు గారిని ఏం నీట్గా చూపించలేదు, అందులో నీట్గా చూపించింది ఏం లేదు. యాక్చువల్గా సినిమా చూడండి, సినిమాలో ఆయన్ని నీట్గా చూపించిన పాయింట్ ఏమీ లేదు. అంటే ఆ రోజున ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఏం చేశారనేది చూపించారు, అందులో నెగిటివిటీ ఏం లేదు. అంటే నాకైతే ఏం అనిపించలేదు. రేపు ఏం దానివల్ల ఇబ్బందులు కూడా ఏం రావు. నాదెండ్ల భాస్కరరావు గారు కూడా ఆయన కూడా దీన్నేం అపోజ్ చేయరు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఏం నెగిటివ్గా చూపించలేదు. అంటే ఆ రోజున పరిస్థితులను బట్టి ఆయన ఏంటంటే అప్పట్లో ఏంటంటే సీల్ కవర్ చీఫ్ మినిస్టర్స్ అంటారు కదా, సీల్ కవర్ చీఫ్ మినిస్టర్స్ అనేది ఎలా జరుగుతుందనేది చూపించారు.
ఎవరికైనా సరే ఇప్పుడు పేరుకు అధికారం ఇచ్చేసి మీకేం చేయించలేదు అనుకోండి, కోపం వస్తుంది కదా. ఆయనతో ఆయన బయటకు వచ్చాడు. ఆ టైంలో ఎన్టీ రామారావు గారు కలిశారు. ఆ టైంలో మన ప్రజలకి మార్పు అవసరం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పటికే దాదాపు 35 ఏళ్ళు భరించారు. భరించిన తర్వాత తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని వాళ్ళు ఎలా కాపాడనేది బాగా చూపించారు. అది దీనివల్ల అయితే ఎవరికి ఏం ఇష్యూస్ రావు. సినిమా స్మూత్గా సాగిపోయింది, స్మూత్గానే వెళ్ళిపోతుంది. దీనివల్ల రాజకీయాలు ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా అంటే నథింగ్, రాదు. ఎవరు ఏం ఇష్యూస్ చేయరు అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ చేయాలంటే నిన్ననే అయిపోయింది, మనకి ప్రీమియర్ అయిపోయింది. ప్రీమియర్ అయిపోయిన తర్వాతే ఇష్యూస్ ఈ పాటికి రావాల్సింది. ఇప్పటికి కూడా ఏం రాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలో ఎటువంటి ఇష్యూస్ లేవు, ఎటువంటి నెగిటివ్స్ లేవు. ఓకే, అంత స్మూత్గా సాగిపోయింది. కాకపోతే ఏంటంటే సినిమాని ఇంకొంచెం డెప్త్గా, మహానాయకుడు అంటే మనం ఊహించుకుంది ఏంటంటే రాజకీయ ప్రస్థానం మొత్తం చూపిస్తారనుకున్నాం, మొత్తం చూపించలేదు. ఓన్లీ యాత్ర సినిమాలో ఎట్లా తీశారు, ఒక పార్ట్ తీసుకొని తీశారు. ఇది కూడా ఒక ప్రాపగాండా, ఒక పార్ట్ని తీసుకొని ఆ ఒక 3 years పీరియడ్ని మాత్రమే చూపించారు. అదే విషయం. Do subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. చాలా thanks.